Today class is general characters of Amphibia. Okay, already we know the instead of previous classes లో మీకు ఏంటంటే సెకండ్ సెమ్ లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి సమ్ క్లాసెస్ అంతా కంప్లీట్ అయినాయి. సో దాంట్లో మెయిన్ గా ఏంటంటే కార్డేటా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్, అలాగే ప్రోటోకార్డేటా సెఫ్లోకార్డేటా యొక్క జనరల్ ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టర్స్, సో అలాగే హెడ్ మేనియా యొక్క సో స్ట్రక్చర్ అండ్ లైఫ్ హిస్టరీ అనేది ఫస్ట్ యూనిట్ వరకు మీకు చెప్పాను. సో ఆఫ్టర్ దట్ సెకండ్ యూనిట్లో ఏంటంటే ఫిషెస్. సో ఈ యొక్క ఫిషెస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్, అలాగే టైప్ స్టడీలో ఏంటంటే మీకు స్కోలియోడాన్ యొక్క టైప్ స్టడీలో ఎక్స్టర్నల్ ఫీచరు, అలాగే దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. సో ఇవి కాకుండా జనరల్ టాపిక్స్ వచ్చి డిప్నాయ్ ఫిషెస్, స్కేల్స్ ఇన్ ఫిషెస్, మైగ్రేషన్ ఫిషెస్ అని చెప్పి సో మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో నౌ యూ డిస్కస్ అబౌట్ ది థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి సో జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది యాంఫీబియా. సో ఈ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫీబియాలో చూసుకుంటే యు నో ద యాంఫీబియా అనిమల్స్ సో లైవ్ విత్ ది వాటర్ అండ్ ల్యాండ్. సో ల్యాండ్ లోను వాటర్ లో నివసిస్తాయి కాబట్టి దీస్ అనిమల్స్ ఆర్ indicate the called the amphibia. So these can live both on land and water. So water లో నివసిస్తాయి, అలాగే సేమ్ యాజ్ ల్యాండ్ లో కూడా సో ఇవి యాంఫీబియన్ అనిమల్స్ అనేవి కనిపిస్తాయి. సో దెర్ ఆర్ ఎక్టోథర్మిక్ అనిమల్స్. ఇవంతా ఎక్టోథర్మిక్ అనిమల్స్ కావండి, ఫౌండ్ ఇన్ ఎ వార్మ్ ఎన్విరాన్మెంట్. చాలా వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఇవి అలైవ్ అవుతాయి అన్నమాట. సో దేర్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ హెడ్, ట్రంక్ అండ్ టైల్ అనేది మే నాట్ బి ప్రెజెంట్ ఆర్ మే బి ప్రెజెంట్. సో మ్యాక్సిమం గా చాలా మ్యాక్సిమం అన్ని అనిమల్స్ లో టైల్ ఉండవు, కొన్ని అనిమల్స్ లో మాత్రం టైల్స్ అనేవి ఉంటాయి. మెయిన్ పార్ట్ ఆర్ రోల్ ఇన్ ద డివైడెడ్ ఆఫ్ ది టూ పార్ట్స్ ఓన్లీ. సో వాట్ ఈస్ ది హెడ్ అండ్ ట్రంక్. సో ద స్కిన్ ఈస్ స్మూత్ అండ్ రఫ్ వితౌట్ ఎనీ స్కేల్స్. ఈ స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే స్మూత్ గా ఉండి రఫ్ వితౌట్ ఎనీ స్కేల్స్, బట్ విత్ గ్లాండ్స్ దట్ మేక్ ఇట్ మాయిస్ట్. సో ఇక్కడ గ్లాండ్స్ అనేవి మెయింటైన్ చేయడం, స్కిన్ పైన ఉన్నటువంటి గ్లాండ్స్ అనేది ఏం చేస్తాయంటే సో దే మేక్ ఇన్ మాయిస్ట్ ని కలిగిస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఓకే సో దీంట్లో దీస్ క్యాన్ లైవ్ బోత్ అండ్ ల్యాండ్ అండ్ వాటర్. సో దీస్ ఆర్ అనిమల్స్ ఆర్ ది ఎక్టోథర్మిక్ అనిమల్స్. బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్ పార్ట్. ద స్కిన్ ఈస్ స్మూత్ అండ్ రఫ్ వితౌట్ ఎనీ స్కేల్స్. ఎనీ స్కేల్స్ లేకుండా స్మూత్ గా ఉన్నటువంటి స్కిన్ అనేది ఉంటుంది. అలాగే మాయిస్ట్ క్రియేట్ చేసేటువంటి గ్లాండ్స్ అనేవి స్కిన్ లో లొకేట్ అయి ఉంటాయి అనమాట. సో దేర్ హ్యావ్ నో పెయిర్డ్ ఫిన్స్. ఇక్కడ ఫిన్స్ అనేవి ఏమి ఉండవు. సో అన్పెయిర్డ్ ఫిన్స్ మైట్ బి ప్రజెంట్. అన్పెయిర్డ్ ఫిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దే హ్యావ్ 2 pairs ఆఫ్ లిమ్స్ ఫర్ లోకోమోషన్. ఇందులో ఏంటంటే లోకోమోషన్ కి యూజ్ అయ్యేటువంటి లిమ్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ ద హిండ్ లిమ్స్ అండ్ 4 limbs. సో 4 limbs 2 ఉంటాయి, అలాగే హిండ్ లిమ్స్ అనేవి 2 ఉంటాయి. సో దే హ్యావ్ 2 pairs ఆఫ్ లిమ్స్ ఫర్ లోకోమోషన్. సో దే రెస్పిరేట్ త్రూ ద లంగ్స్ అండ్ స్కిన్. సో ఇక్కడ గిల్స్ అనేవి మైట్ బి ప్రెసెంట్లీ ఎక్స్టర్నల్ యాజ్ ది అన్ని అనిమల్స్ లో గిల్స్ అనేవి ఉండవు. బట్ అడల్ట్ అంటే లార్వల్ ఫామ్ లో ఉన్నటువంటి టాడ్పోల్ లార్వాస్ ఉంటాయి కదా, సో ఆ టాడ్పోల్ లార్వాల్లో మాత్రం మనకి గిల్స్ అనేది రెస్పిరేట్ ఆర్గాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ రెస్పైర్ ఆఫ్ ది అడల్ట్ అనిమల్స్ ఆల్సో రెస్పైర్ ఇన్ ది లంగ్స్ అండ్ స్కిన్. సో లంగ్స్ ని స్కిన్ ని బేర్ చేస్తుంది. ఓకే, సో ది హ్యావ్ ది 2 pairs ఆఫ్ ది లిమ్స్ ఇన్ ద locomotion. What is the 4 limbs and hind limbs. Okay, so the heart is 3 chambers is located. So already you know the fish general characters చూసుకుంటే ఫిష్ లో మీకు హార్ట్ ఏంటి 2 chambers ఉంటాయి. వన్ ఇస్ ద ఆరికల్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వెంట్రికల్. బట్ ఇక్కడ ఫ్రాగ్స్ లో ఏంటంటే యాంఫీబియన్ అనిమల్స్ లో ఏంటంటే ద హార్ట్ ఇస్ 3 chambered. సో 3 chambers లో 2 ఆరికల్స్ అండ్ 1 వెంట్రికల్ మాత్రమే ఉంటుంది. సో 2 ఆరికల్స్ లో ఏంటి, ఒకటి లెఫ్ట్ ఆరికల్, ఇంకోటి రైట్ ఆరికల్ అని ఉంటుంది. సో మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంటే కింద ఉన్నటువంటి పార్ట్ లో సింగిల్ ఆఫ్ ది వెంట్రికల్ అనేది 3 chambers in the amphibian animals అన్నమాట. ఓకే, సో ద కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్ టైప్. సో కిడ్నీస్ అనేవి ఎలా ఉంటాయి, మీసోనెఫ్రిక్ టైప్ లో కనిపిస్తాయి. ద ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఇంక్లూడ్స్ అమ్మోనియా అండ్ యూరియా. సో ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ అనేది ఇంక్లూడ్స్ ద అమ్మోనియా అండ్ యూరియా. సో అమ్మోనియా యూరియా అనేది ఫామ్ చేసుకుంటుంది. సో దే పొసెస్ 10 pairs ఆఫ్ క్రీనియల్ నర్వ్స్ ఇన్ ద
amphibian animals. Okay, the lateral line system is present during the development. సో డెవలప్మెంట్లో మనకి ఏంటంటే లాటరల్ లైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. లాటరల్ లైన్ సిస్టమ్ ఏంటంటే సెన్స్ ఆర్గాన్స్గా వస్తుంది, పనిచేస్తుంది, అలాగే ఆస్మో రెగ్యులేషన్స్కి యూజ్ అవుతుంది, అలాగే బ్యాలెన్స్డ్ ఇన్ ద వాటర్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఈ లాటరల్ లైన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ద sexes are separated and fertilization is usually externally. Okay, the sexes are separated and fertilization is usually external అన్నమాట. సో ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ గా జరుగుతుంది. సో హౌఎవర్ ద సాలమాండర్స్ ద ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్. సో ఆల్ ఆంఫిబియన్ అనిమల్స్ లో ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ గా జరుగుతుంది, బట్ సాలమాండర్ ఆంఫిబియన్ అనిమల్స్ లో మాత్రం ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ గా డెవలప్ అవుతుంది. ఓకే, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ విత్ మెటామార్ఫోసిస్. డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ మెథడ్ లో విత్ మెటామార్ఫోసిస్ లా జరుగుతుంది. ఇండైరెక్ట్ గా అంటే లార్వల్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. సో బ్రీడింగ్ సక్కర్స్ ఇన్ వాటర్. సో బ్రీడింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది? వాటర్ లో జరుగుతుంది. ద క్యాపులేటరీ ఆర్గాన్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద మేల్స్. క్యాపులేటరీ ఆర్గాన్స్ అనేది మేల్స్ లో అబ్సెంట్ అయి ఉంటాయి. ఓకే, so these are general characters. So these can live both on land and water. Ectodermic animals, our body is divided into head and trunk. The skin is smooth and rough body and without scales. Glands is moisture the skin. They have no paired fin. Unpaired fins may be present. So they have 2 pairs of limbs for locomotion. They respire through the lungs and skins. Gills might be present externally in some adults. The heart is 3 chambers, 2 auricles and 1 ventricle. The kidney are mesonephric. The excretory material including as the excretory products వచ్చి అమ్మోనియా అండ్ యూరియా. అమ్మోనియా అనేది వాటర్లో ఉన్నప్పుడు, సో యూరియా అనేది ల్యాండ్ లైవ్లో ఉన్నప్పుడు ఇది ఎక్స్క్రీటివ్ ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తుంది. సో ద ప్రాసెస్ ద అక్కడ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, లంగ్స్ అనేది భూమి మీద ఉన్నప్పుడు, సో నీళ్ళలో ఉన్నప్పుడు స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దే పొసెస్ 10 pairs of the cranial nerves. Lateral system is present in the development. Sexes are separated during the fertilization is external, but salamander animals also fertilization is internal. So development is indirect method, that is called the metamorphosis. They form the adult animal. So breathing occurs into the water. So examples is frogs and salamanders, raccoporus, hyla. So these such type of amphibians అనేటి జనరల్ క్యారెక్టర్స్ గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా జనరల్ క్యారెక్టర్స్ మనం ఇంకా బ్రీఫ్ గా చూసుకుంటే, so there are the first cold-blooded vertebrates evolution point view which came the land. So class of amphibians includes about 3000 species in the amphibian animals. Cold-blooded animals. Cold-blooded animals అంటే ఏంటి? టెంపరేచర్ బేస్ చేసుకొని బాడీ టెంపరేచర్ అనేది మోల్ట్ అవుతుంది. ఓకే, there are amphibian nature. They can live in the water and land as well as the warm conditions, ectothermic conditions లో కూడా సో ఇది అలైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బాడీ ఈస్ డివైడెడ్ into head and trunk. Some animals also they divide into tail also. Most of the animals are the 2 parts, only head and trunk. రిమైనింగ్ అనిమల్స్ ఒక 1 or 2 స్పీసెస్ లోనే మనకి టైల్స్ అనేవి ప్రెసెంట్ లో ఉంటాయి. సో ద స్కిన్ ఈజ్ అ స్మూత్ ఆర్ రఫ్ హ్యావింగ్ గ్లాండ్స్ విత్ కీప్ ఇట్ మాయిస్ట్. స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే రఫ్గా లేకుండా స్మూత్గా ఉన్నటువంటి స్కిన్ ఉంటుంది, మాయిస్ట్ రిలీజ్ చేసేటువంటి స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సో దే ఆర్ యూజువల్లీ వితౌట్ స్కిల్స్. సో దేర్ ఆర్ ద యూజువల్లీ వితౌట్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బట్ ఇఫ్ ప్రెసెంట్ దే ఆర్ హిడెన్ బినీత్ ద స్కిన్. హిడెన్గా ఉన్నటువంటి స్కిన్ అనేది స్కేల్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో పేర్డ్ ఫిన్స్ ఆర్ అబ్సెంట్, అన్పేర్డ్ ఫిన్స్ ఆర్ మేబీ ప్రెసెంట్. ఓకే, పేర్డ్ ఫిన్స్ అనేవి అబ్సెంట్లో ఉంటాయి, అన్పేర్డ్ ఫిన్స్ అనేవి ప్రెసెంట్లో ఉంటాయి. 2 pairs of limbs are used for the locomotion except silcians. Okay, 2 pairs ఉంటాయి. సో one is the forelimbs and second one is the hindlimbs. Okay,
the gills are present in the at least of larval stages. సో లార్వల్ స్టేజెస్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి లార్వా ఏంటి, టాడ్పోల్ లార్వా. సో ఈ టాడ్పోల్ లార్వాలో ఏంటంటే మెటామార్ఫోసిస్ జరిగి అడల్ట్ ఫ్రాగ్ అనేది ఫామ్ అవుతుంది. సో టాడ్పోల్ లార్వా అనేది ఫామ్ అయినప్పుడు మనకేంటంటే గిల్స్ అనేది రెస్పిరేటరీ ఆర్గాన్స్గా ఉంటాయి. సో దస్ ద సమ్ అడల్ట్ అనిమల్స్ ఆల్సో ఎక్స్టర్నల్ గిల్స్ అనేది అడిషన్ టు ద లంగ్స్ అనేది దట్ లైక్ దట్ నెక్ట్యూరస్ ప్రోటియస్ అనేటువంటి ఆంఫిబియన్ అనిమల్స్లో మనకి ఎక్స్టర్నల్గా గిల్స్ కూడా రెస్పిరేషన్లో యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాగే స్కల్ ఈస్ డైకాండలిక్ స్కల్. సో డైకాండలిక్ స్కల్స్ అంటే ఏంటంటే సో టూ అసిపిటల్ కాండైల్స్ ఫర్ ఆర్టికులేషన్ విత్ వర్టబుల్ కాలం. సో వర్టబుల్ కాలం దగ్గర ఓపెన్ అయ్యేటప్పుడు 2 హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద డైకాండలిక్ స్కల్ అని చెప్పి చెప్తారు. సో కొన్నిట్లో మోనోకాండైల్ ఒక్కటే మాత్రమే ఈ యొక్క అసిపిటల్ ఓసైట్ అనేది కనిపిస్తుంది. కాండైల్స్ అనేటువంటి పార్ట్ ఉంటుంది. సో దాన్ని మోనోకాండలిక్ అంటారు. సో 2 ఉంటాయి కాబట్టి సో దీంట్లో ఉన్నటువంటి స్కల్ని మనం ఏం చెప్తున్నామంటే డైకాండలిక్ స్కల్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ ది లంగ్స్. ఓకే, రిమైనింగ్ ఆర్గాన్స్లో స్కిన్ ప్లస్ గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. కొన్నిట్లో మాత్రం బక్కో ఫారింజియల్ క్యావిటీ ద్వారా అంటే ఆశకుహరం ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో కప్పులో 3 రకాలుగా శ్వాసక్రియ జరుగుతుంది అనమాట. వన్ ఇస్ ద లంగ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద స్కిన్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద బక్కల్ క్యావిటీ ద్వారా. సో ఈ బక్కల్ అంటే ఆశకుహరం ఉంటుంది కదా, సో ఈ బక్కల్ ఫారింజియల్ క్యావిటీ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ మీకు డీటెయిల్గా ఏంటంటే రెస్పిరేషన్ అలాగే దీంట్లో ఉన్నటువంటి టైప్ స్టడీ ఉంది కదా మీకు ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫీచర్స్ చెప్పినప్పుడు, రెస్పిరేషన్ చెప్పినప్పుడు, అలాగే సర్క్యులేషన్ చెప్పినప్పుడు డీటెయిల్గా బ్రీఫ్ డిస్కషన్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, the heart is the 3 chambers. One is the 2 auricles. One is the left and the right auricle, vertical left auricle. Single of the 1 ventricle is in the heart part. So there are present sinus venosus and truncus arteriosus. ఇవి కూడా పార్ట్స్ ఉంటాయి. ఒకటి there are the present in sinus venosus and truncus arteriosus. So both hepatic portal and renal portal system as well developed. So ఇందులో amphibian animals లో hepatic portal system అలాగే రీనల్ పోర్టల్ సిస్టమ్ 2 వెల్ డెవలప్డ్లో ఉంటాయి. సో ఆర్బీసీ అనేది బైకాన్వెక్స్ షేప్లో ఉండే ఓవెల్ ఉంటుంది. అలాగే న్యూక్లియేటెడ్ ఉన్నటువంటి ఓవెల్ షేప్లో బైకాన్వెక్స్ షేప్లో ఉన్నటువంటి న్యూక్లియేటెడ్ అనేది ఆర్బీసీస్ అనేది ఉంటాయి అన్నమాట. అలాగే సో కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్. సో కిడ్నీస్ అనేవి మీసోనెఫ్రిక్ టైప్ ఉన్నటువంటి కిడ్నీస్ ఉంటాయి. అలాగే యూరినరీ బ్లాడర్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫ్రాగ్. సో యూరినరీ బ్లాడర్ అనేది ప్రెసెంట్ ఇన్ ఫ్రాగ్స్ లో ఉంటుంది. సో అలాగే లార్వేస్ అండ్ టైల్డ్ ఆంఫిబియన్స్ ఆర్ అమోనోటెలిక్ అన్నమాట. సో లార్వేస్ అనేది ప్లస్ టైల్డ్ ఆంఫిబియన్స్ లో అమ్మోనియా అనేది ఎక్స్క్రిప్టివ్ ప్రోడక్ట్ ఉంటుంది. సో రిమైనింగ్ ఆఫ్ ది అనిమల్స్ లో ఏంటంటే యూరియా అనేది రిలీజ్ అవుతుంది. దట్స్ రైట్. సో ఫ్రాగ్స్ ని మనము యూరియోటెలిక్ అనిమల్స్ అని చెప్పి చెప్తాం. సో యూరియోటెలిక్ అనిమల్స్ అంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ alimentary canals is also, you know, the alimentary canals. What is there? That is a digestive system. So mouth to start అవుతుంది, at the end of the anus తో end అవుతుంది. So you know the parts of the digestive system. అలాగే alimentary canal, urinary system and reproductive tracts open into the common chamber called the colcula. So ఇవంతా ఎక్కడ ఓపెన్ అవుతాయంటే కోల్కలా దగ్గర ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కోల్కలా అపర్చర్ అనేది ఎక్కడ ఉంటుంది? హిండ్ లిప్స్ దగ్గర ఉంటుంది, ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, మిడిల్ ఆఫ్ ది హిండ్ లింబ్స్. సో నెక్స్ట్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ మిడిల్ ఇయర్. సో ఇయర్ అనేది ఇంటర్నల్ ఇయర్ ఉంటుంది, అలాగే మిడిల్ ఇయర్ ఉంటుంది. పైన ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఇయర్ అనేది ఉండదు అనమాట. సో టింపానం అనేది కవర్ ఆఫ్ ది మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్ పైన సో మనకు అవుటర్ మెమ్బ్రేన్ లాగా ఈ టింపానం అనేది కవర్ అయి ఉంటుంది. ద ఐస్ హ్యావ్ ద ఐలిడ్స్ ఉంటాయి. నిక్టేటింగ్ మెమ్బ్రేన్ ఈస్ వెల్ డెవలప్డ్. ఐస్ పైన కవర్ చేస్తూ మనకు నిక్టేటింగ్ మెమ్బ్రేన్స్ అనేది వెల్ డెవలప్డ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో 10 pairs ఆఫ్ ది cranial nerves is present of the
body. So lateral line system is found during the development కూడా టైంలో lateral line system అనేది ఉంటుంది. అలాగే fertilization is a external. సో salamanders లో animals లో internal fertilization ఉంటుంది. సో most of the animals is a oviparous animals. So salamanders animals only viviparous animals. Development is mostly indirect. డైరెక్ట్ అంటే ఎగ్స్ నుంచి నేరుగా అడల్ట్ అనిమల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే మిడిల్ ఏముంటుంది, లార్వాస్ ఫార్మ్స్ అనేది ఫామ్ అవుతుంది. సో డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్లీ ఇండైరెక్ట్ అనమాట. ఓకే ఓకే సో దే రిటర్న్ టు వాటర్ ఫర్ బ్రీడింగ్. సో ఇవి బ్రీడింగ్ టైంలో వాటర్లకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మేల్స్ అనిమల్స్ అంటే లాక్స్ టు copulatory organs. The metamorphosis is usually present. So metamorphosis అంటే మీకు ఆల్రెడీ హెడ్మేనియాలో చెప్పినప్పుడు ఏంటి, రెట్రోగేసివ్ మెటామార్ఫోసిస్ చెప్పారు. సో రెట్రోగేసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటి ఇక్కడ, సో ఆల్ ఆర్గాన్స్ ఉన్నటువంటి లార్వల్ స్టేజ్ అడల్ట్ అనిమల్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ టోటల్ ఆర్గాన్ సిస్టమ్ అంతా ఏమవుతుంది, డిసపియర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మెటామార్ఫోసిస్ అంటే ఏంటంటే, సో ఒక లార్వల్ స్టేజ్లో ఉన్నటువంటి అనిమల్ ఇంకొంచెం ఆర్గాన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుని ఫుల్ఫిల్గా ఉన్నటువంటి అడల్ట్ అనిమల్ అనేది ఫామ్ అవ్వడమే మెటామార్ఫోసిస్. వాటిలో ఉన్నటువంటి చేంజెస్ అనేది మనం క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే అంటే ఆర్గాన్ సిస్టమ్ అనేది వెల్ డెవలప్డ్గా ఉంటుంది. ఓకే అంటే హెడ్ పార్ట్ కానీ, ట్రంక్ పార్ట్, ఐస్, నాజిల్స్, అలాగే ఫోర్ లిమ్స్, హిన్ లిమ్స్, ఇంటర్నల్ ఉన్నట్టు సిస్టమ్స్ అవన్నీ అడల్ట్ అనిమల్లో కనిపిస్తాయి. అంటే లోకోమోషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే development is mostly indirect. So metamorphosis is usually present. Okay, a fish like larva that is called the tadpole larva is present in the amphibian animals. Okay, they occur in fresh water and moist land. Amphibians are not found in sea water, expected a few animals only. So amphibians, most of animals sea water లో alive అవ్వలేరు. సో అంటే అది ఆస్మోరెగ్యులేషన్ చేసే మెథడ్స్ అనేది amphibiansలో కనిపించవు అన్నమాట. ఓకే సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూసుకున్నప్పుడు amphibian క్లాసిఫికేషన్ చూసుకున్నప్పుడు సో ద amphibian ఆర్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో 3 partsగా డివైడ్ చేశారు. వన్ ఇస్ ద ఎపోడా, అండ్ సెకండ్ వన్ ఇస్ ద యూరోడిలా, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఎన్యూరా. ఓకే ఫస్ట్ మనం ఎపోడాని చూసుకున్నప్పుడు ఎపోడా ఈజ్ కామన్లీ నోన్ యాజ్ జిమ్నోఫియానా లేదా సిసిలియా అనే 2 పేర్లతో ఏదైనా కూడా ఒకటే అనమాట. సో ఎపోడాని జిమ్నోఫియానా ఆర్ సిసిలియా అంటారు. సో దీంట్లో ఎపోడా మీన్స్ వితౌట్ లెగ్స్, అంటే ఇక్కడ ఏంటంటే లెగ్స్ అనేవి ఉండవు అనమాట. సో దీస్ ఆర్ లింబ్లెస్ ఆర్గానిజమ్స్ విత్ స్కేల్స్ ఆన్ దేర్ బాడీ. సో లింబ్లెస్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లింబ్స్ అంటే తెలుసు కదా మీకు, అంగాలు, చర్మాంగాలు, ఒకటి పూర్వాంగాలు అంటే 4 limbs అండ్ హిన్ లిమ్స్ అనమాట. సో ఓకే విత్ స్కేల్స్ ఆన్ దేర్ బాడీ పైన సమ్వాట్ స్కేల్స్ అనేవి అంటే లైక్ దట్ ఫిషెస్ లాగా ఉన్నటువంటి స్కేల్స్ అనేవి ఉంటాయి కానీ, బట్ అట్లా ఆ స్కేల్స్ అయితే కాదు, ఇక్కడ డర్మల్ స్కేల్స్ అనమాట. ఓకే సో దెర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బ్లైండ్ వార్మ్స్. సో ఇవి బ్లైండ్ వార్మ్స్గా ఉంటాయి బికాస్ దేర్ ఐస్ ఆర్ కవర్డ్ బై స్కిన్ ఆర్ బోన్. సో దాని ఐసెస్ ఉంటాయి కానీ సో దాన్ని కవర్ చేసి ఏముంటాయంటే కవర్డ్ బై స్కిన్ ఆర్ బోన్స్. సో బోన్స్, స్కిన్ అనేది కవర్ చేయడం వల్ల సో దీస్ అనిమల్స్ ఆల్సో బ్లైండ్ అనిమల్స్ అంటారు అనమాట. ఓకే the tentacles on their head are the chemosensory organs that helps them to detect the underground prey. సో ఇదేం చేస్తుందంటే హెడ్లో ఉన్నటువంటి కీమోసెన్సార్ ఆర్గాన్స్ని బేస్ చేసుకొని అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫుడ్ని ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సిసిలియన్ అనిమల్స్. సో దీంట్లో దే పొసెస్ వీనమ్ గ్లాండ్స్. సో వీనమ్ గ్లాండ్స్ అనేది దే సెక్రెట్స్ మ్యూకస్ టు రెడ్యూస్ వాటర్ లాస్. ఇది మ్యూకస్ని రిలీజ్ చేసుకొని రెడ్యూస్ వాటర్ లాస్ని చేసుకుంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద ఎపోడా అనిమల్స్. సో లైక్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇక్థియోఫిష్. ఓకే ఇక్థియోఫిష్ అనిమల్స్. ఓకే నెక్స్ట్ యూరోడిలా. సో యూరోడిలాలో చూసుకున్నట్టు సో దీస్ ఆర్ ది ఆర్గానిజమ్స్ వితౌట్ ఏ టైల్. సో ఇక్కడ ఏంటంటే విత్ ఏ టైల్ అనేది ఉంటుంది.
సో దీన్నే కార్డేటార్మ్స్ అంటారు. అంటే ఆర్గానిజమ్స్లో హెడ్, ట్రంక్ అండ్ టైల్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ద బాడీ ఈస్ ఎలాంగేటెడ్ విత్ 4 ఈక్వల్లీ సైజ్డ్ లిమ్స్. సో బాడీ అనేది ఎలాంగేటెడ్గా ఉన్నటువంటి 4 ఈక్వల్ సైజ్డ్ లిమ్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ద స్కిన్ ఈస్ స్మూత్ విత్ పైజనల్ గ్లాండ్స్. ఉన్న స్కిన్ పైన స్మూత్గా ఉండి పైజనస్ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే ఫర్టిలైజేషన్ ఈస్ ఇంటర్నల్గా ఉంటుంది. సో దే ఫీడ్ ఆన్ ఇన్సెక్ట్స్ అండ్ వామ్స్ని ఫీడ్గా తీసుకుంటుంది. అలాగే దెర్ ఆర్ ఫౌండ్ అండర్ లీఫ్ లిటర్ ఇన్ ద సాయిల్ ఆర్ ఇన్ వాటర్. సో ఇవంతా అనిమల్స్ ఏంటంటే దే ఆర్ ద ఫౌండ్ అండర్ లీఫ్ లిటర్ ఇన్ ద సాయిల్ ఆర్ ఇన్ వాటర్లో ఉంటుంది. సో ఇన్ ద సదరన్ యుఎస్ దే రీప్రొడ్యూస్ ప్రైమర్లీ ఇన్ వింటర్స్. సో వెరీ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. మేల్ అనిమల్కి ఫీమేల్ అనిమల్కి వెరీ లిటిల్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో స్పెర్మటోఫోర్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో స్పెర్మటోఫోర్స్ అనేది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్కి యూజ్ అవుతాయి. సో దే పొసెస్ హిడెన్ గిల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఇస్ ద సాలమాండర్స్. ఓకే, అంబ్లిస్టోమా అనమాట. అంబ్లిస్టోమా అనిమల్స్. సో నెక్స్ట్ ఏ న్యూరాలో చూసుకుంటే, సో దెర్ ఆర్ అరౌండ్ 3,400 స్పీసీస్ ఎన్యూరా ఇన్ ద వరల్డ్ అంతా కలిపితే అన్ని రకాల కప్పలంతా ఈ ఎన్యూరాలో ఫ్రాక్స్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో దే హ్యావ్ 4 limbs. సో ఫ్రంట్ లిమ్స్ అనేది ఆర్ ఎలాంగేటెడ్ అండ్ మోడిఫైడ్ టు జంప్. ద హెడ్ అండ్ ట్రంక్ ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్. ద హెడ్ అనేది ట్రంక్ అనేది ఫ్యూజ్డ్ టుగెదర్గా ఉంటుంది. సో ద టైల్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద లార్వా స్టేజ్ అండ్ లాస్ట్ ఇన్ ద అడల్ట్. సో టైల్ అనేది లార్వా స్టేజ్లో అంటే టాడ్పోల్ లార్వా స్టేజ్లో మాత్రమే కనిపిస్తుంది. ఆఫ్టర్ అడల్ట్ అనిమల్స్లో అనేది డిసపియర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. ఎగ్స్ ఆర్ లైడ్ టు ద వాటర్ లెగ్స్ రిలీజ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ ది ఫ్రాగ్స్. ఓకే, ఫ్రాగ్స్, హైలా, రాకోఫోరస్, సచ్ టైప్ ఆఫ్ ఆంఫిబియన్స్ అంతా ఇందులో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆంఫిబియన్స్. సో ఆంఫిబియన్స్లో ఏంటంటే దే డివైడెడ్ ఇంటూ 3 orders. One is the Apoda, that is called the Gymnophiana Sicilia. So and second one is the Urodila. So Apoda animals are the blind animals without legs, and head is located head part లో ఉన్నటువంటి chemosensor organs ద్వారా detected the undergoing the prey. సో venom glands ఉంటాయి. అలాగే ఎగ్జాంపుల్స్ ఇస్ ద Sicilians and the Ichthyofish animals. ఓకే, నెక్స్ట్ Urodila animals లో ఏంటంటే these are the organisms with a type. So the body is elongated with 4 equally sized limbs. The skin is smooth and with poisonous glands. Fertilization is internal. So they feed on insects and worms, salamanders. They are found under litter in the soil and water. In the southern reproduce primarily in winters. So very little differences between male and female animals. So spermatophores are utilized for internal fertilizations. So they possess the hidden gills. So in examples is salamanders, amblystoma. Next Unira చూసుకుంటే, so these are around 3,400 species of Unira in the world. So they have 4 limbs. The front limbs is elongated to and modified to jump చేసే విధంగా ఉంటాయి ఈ యొక్క 4 limbs అనేది. The head and trunk is fused together. Tail is somewhat present in the larval stage. The adult animals also disappear the tail. Fertilization is external. Okay, so examples of frog, Rana hexadactyla, Racophorus, Hyla. These animals are the classification in the amphibian animals. మీకు ఆల్రెడీ ద ఎపోడా అనిమల్స్ని మనం జిమ్నోఫ్రియా అని అంటారు. సో లింబ్లెస్ అనిమల్స్ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇస్ ఇక్థియోఫిష్. ఈరోడిలా అనిమల్స్లో ఏంటంటే టైల్స్ అనేవి ప్రజెంట్లో ఉంటాయి. నెక్ట్యూరస్, ఆంఫియోమా, సాలమాండర్ అండ్ ప్రోటియస్, సైరన్, అంబ్లిస్టోమా, ట్రిటూరస్, ట్రైలో ట్రిటిస్ అనేటువంటి అనిమల్స్.
ఏ న్యూరాలో చూసుకుంటే ఏంటంటే వితౌట్ టైం ఎగ్జాంపుల్ రానా, రైకోఫోరస్, హైలా, బిఫో, అలైటిస్, జీనోపస్, పైపా ఇదంతా ఏ న్యూరా అనిమల్స్ అనమాట. సో ఓకే, సో దిస్ ఇస్ ద animal amphibia general characters and classifications. You will see the general characters once again. So there are the first cold-blooded vertebrates of an evolution point in which of the come to the land. So water నుంచి ఫస్ట్ టైం ల్యాండ్కి వచ్చినటువంటి అనిమల్సే యాంఫీబియన్స్ అనమాట. సో దీంట్లో మ్యాక్సిమం అంటే 3000 స్పీసెస్ అనేవి అలాగే ఉన్నాయి. So there are the amphibians in nature in the live in water and land. The mostly animals are the cold-blooded animals. Almost all warm conditions లో ఇవి అలైవ్ అవుతాయి. అలాగే body is divisible into head and trunk. So tail may be present in some amphibians. The skin is smooth గా ఉంటుంది. So glands which keep it moist. So there are usually without scales. But the paired fins is absent. Unpaired fins may be present. So hind limbs and forelimbs is used for the locomotion. So gills are presented in the larval stage. Adult animals, so lungs and skins is respiratory organs. So skull is a dichondalic. The respiratory organs is the lungs, buccopharyngeal cavity, skins and the gills. Heart is 3 chambers. That is 2 auricles and 1 ventricle. So hepatic portal system and renal portal system is well developed. RBC is biconvex, oval and nucleated. Kidneys are mesonephric, ammonotelic animals, ureotelic animals, alimentary canals, urinary system, reproductive tracts is open into the collicular chambers, collicular branches. So ear consists of internal and middle ear is present in the body. Middle ear cover చేసినటువంటి tympan system is there in the ear. Eyes have the eyelids. Nictitating membrane is well developed. So lateral system is also their development. So fertilization is internal and the salamander fish animals fertilization అనేది internal గా ఉంటుంది. బట్ ఆల్ animals లో external fertilization అనేది ఉంటుంది. So these are the animals also mostly oviparous animals. Salamanders animals only oviparous animals. So development is mostly indirect. Larval forms is there in the type of larva is called tadpole larva. So breathing time లో animals they come into the water లోకి వచ్చి eggs ని release చేస్తాయి. After that egg is convert the zygote is converted to the metamorphosis larval forms. After that they come into the adult form is from the adult animals. So they are the only live with the fresh water and moist land water లో amphibians అని ఉంటాయి. So sea water లో most of the sea water లో alive అవ్వడం అన్నమాట. సో క్లాసిఫికేషన్ లో ఎపోడా, యూరోడిలా అండ్ ఏన్యూరా. సో ఎపోడాకి ఎగ్జాంపుల్స్ ఇక్థియోఫిష్, ఓకే, బ్లైండ్ వన్స్ అంటారు. యూరోడిలాకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నిక్ట్యూరస్, యాంఫిబియా, సాలమాండర్, ప్రోటియాస్, సిరన్, అంబ్లిస్టోమా, దిస్ సచ్ టైప్ ఆఫ్ అనిమల్స్. ఏన్యూరా కంటే చూసినప్పుడు సో మీకు రానా హెక్సాడాక్టైలా అంటే కామన్లీ నోన్ యాజ్ ఫ్రాగ్. So Rhacophorus, Bifo, Hyla, Alitis. Okay, so you will see the figures. So మీరు ఒకసారి చూసుకోండి. సో దిస్ ఇస్ అ సాలమాండర్. సో సాలమాండర్ చూసినప్పుడు సో టైల్ అనేది ఉంటుంది. నెక్ట్యూరస్. ఇక్థియోఫిష్ చూసినప్పుడు ఏమవుతుందంటే సో దిస్ లైక్ దట్ ఒక మనకి పాము ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది కానీ సో దిస్ నాట్ స్నేక్ కాదు. సో ఇక్థియోఫిష్ అన్నమాలు. సో ఇదే మీకు బ్లైండ్ వామ్ అనమాట. సో బ్లైండ్ వామ్ అంటే మీకు తెలుసు కదా, దే కవర్డ్ విత్ ది స్కిన్. సో స్కిన్ బోన్ అనేది కవర్ చేయడం వల్ల ఐస్ అనేది కనిపించాలి. ఇవంతా ఏమవుతాయంటే అండర్ గ్రౌండ్లోకి ఉంటాయి. అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి డెప్త్ ఆఫ్ ల్యాండ్లో కానీ డెప్త్ ఆఫ్ వాటర్లో ఉన్నటువంటి ఫుడ్ని ఇది ఫుడ్గా తీసుకొని అలైవ్ అవుతుంది. సో ఇదంతా చుట్టుకొని ఉంటుంది కదా ఇక్కడ.
పేరెంటల్ కేర్ అంటారు అనమాట. ఈ ఎగ్స్ అంతా అది కవర్ చేస్తుంది. ఎగ్స్ అడల్ట్ అనిమల్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో స్పెషల్గా ఈ ఆంఫిబియన్స్ అనిమల్స్లో ఏంటంటే పేరెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది అనిమల్స్ ఏంటంటే దీని వీపు పైన గుడ్లను ఎక్కించుకొని అవి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ ఫర్టిలైజేషన్ చేసుకోవడం అనేది అంటే డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద హైలా, దిస్ ఇస్ ద ఇండియన్ టోడ్, అలాగే దిస్ ద ప్రోటియస్, అలాగే ఇంకొక టోడ్ అనమాట. ఇది కూడా టోడే. సో దిస్ ఇస్ యాక్సిలోటల్ లార్వా, అంటారు. సో ఇది టైటూరియస్, అలాగే సో ఇది రాకోఫోరస్ అన్నమాట. సో రాకోఫోరస్ స్పెషల్ ఏంటంటే ఎగిరే కప్ అంట, ఫ్లయింగ్ యాంఫిబియన్, ఎగిరే కప్ అంటారు, అంటే ఫ్లయింగ్ ఫ్రాగ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫోర్ లిమ్స్కి హిండ్ లిమ్స్కి మధ్యలో ఏంటంటే వెబ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇది ఎగరడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్ట్రక్చర్, అంటే బాడీ వెయిట్ అనేది లెస్గా ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఫ్లయింగ్ ఫ్రాగ్ వచ్చి రాకోఫోరస్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద animals of the amphibians. Only salamanders, necturus, hyla అని జంప్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫ్రాగ్స్ జంప్ చేస్తాయి, ఎందుకంటే ఫోర్ లిమ్స్ అండ్ హిండ్ లిమ్స్ జంప్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, దీని ప్రోటియస్, టోడ్ అనిమల్స్, అలాగే యాక్సిలోటల్ లార్వా, రాకోఫోరస్ అనిమల్స్, ట్రైటూరస్ అనిమల్స్. ఓకే, సో దిస్ ఇస్ ద యువర్ క్లాసిఫికేషన్ అండ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఆంఫిబియన్ అనిమల్స్ అనమాట. సో ఆంఫిబియన్స్ అంటే ఫిషెస్ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ ల్యాండ్ అనిమల్స్ వచ్చి ఆంఫిబియన్ అనిమల్స్. సో దీస్ ద యువర్ టాపిక్ ఇస్ ద ఆంఫిబియన్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ classification. Okay.